ఫ్రెండ్స్ అందరికీ జనవరి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈ జనవరి అయితే నేను ఇదిగోండి ఉదయాన్నే ఇంకా ఫస్ట్ అయితే నేను దోశ పోసుకొని చికెన్ చేసుకుంటున్నాను. హ్యాపీగా ముందు ఏంటంటే జనవరి రోజు హ్యాపీగా తినాలి, ఎందుకంటే ఆ రోజు కొంచెం సెంటిమెంట్ నాకు. ఆ రోజు మనకి ఏది జరిగితే అదే జరుగుద్ది అనేది చిన్నప్పటి నుంచి నాకు ఒక నమ్మకం. అందుకనేసి ఆ రోజు నేనైతే హ్యాపీగా ఉండాలని చాలా వరకు కోరుకుంటాను నేను. అందుకనేసి ఆ రోజు ఏ గొడవలు లేకుండా, ఏ తిట్లు లేకుండా మంచిగా ఉండాలి అనేసి ఆలోచన కూడా రాకూడదు మనకు మైండ్లో అనేసి చిన్న సెంటిమెంట్ నాకు. అందుకనేసి నేను ఆ రోజు జనవరి రోజు వరకు అయితే నేను కొంచెం చాలా వరకు జాగ్రత్తగా ఉంటాను. కానీ ఎక్కువ నేను అంటే ఫుడ్ మీదే చూపిస్తాను. అంటే ఆ రోజు ఎక్కువ తినాలి, ఎక్కువ సంతోషంగా ఉండాలి అనేది మాత్రమే ఆ రోజు వరకు నేను ఆలోచిస్తాను. ఇంకెన్నున్న ఆలోచన అన్ని పక్కన పడేసేసి ఆ రోజు హ్యాపీగా తినాలి, మనం 3 పూట్ల మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. మీకు కూడా అదే చెప్తున్నా ఫ్రెండ్స్. ఆ రోజు ఏం ఆలోచన లేకుండా హ్యాపీగా వండుకోండి, తినండి, పిల్లలకు పెట్టండి, మీరు బాగుండండి. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే చికెన్ పులుసు ఇది ఇప్పుడు దోశ వరకేను. మధ్యాహ్నం మళ్ళీ బిర్యానీ చేస్తాను. బిర్యానీకి మళ్ళీ చికెన్ ఉంది. ఇప్పుడు వరకే దోశలోకి అంతేను. ఇదైతే ఇదిగోండి ఉడుకుతుంది, రెడీ చేసేసుకున్నాను. ఇంకా దోశ పోసుకుంటా ఉన్నాను. మనకి ఎన్ని ఉన్నా ఏం చేసినా ముందు అయితే పిల్లలకైతే కడుపు నిండా పెట్టాలి. ఆ రోజు ఏం జరిగితే అదే జరుగుద్ది సంవత్సరం మొత్తం అనేది అదొక పిచ్చి నమ్మకం నాకు, అంతేను. చిన్నప్పుడైతే గ్రీటింగ్స్ తీసుకొని నా ఫ్రెండ్స్ ఇళ్ళకంతా వెళ్ళేది, వాళ్ళకి నచ్చిన హీరో గ్రీటింగ్స్ ఎత్తుకుపోయి ఇచ్చేదాన్ని నేను. కానీ ఇక్కడ టౌన్లో కదా ఇలాంటివన్నీ ఎవరు ఏం చేయట్లేదు, అందుకని మా పిల్లలకు కూడా తెలియదు అవన్నీ. కానీ గ్రీటింగ్స్ ఉంటాయి కదా, సాయంత్రం లోపల ఏదో ఒక గ్రీటింగ్ అయినా తెచ్చి శివ సాయికి అయితే ఇవ్వాలి. ఇంకా మేము స్నానాలు ఏం చేయలేదు, అంటే ఈరోజు జనవరి బట్టలు కూడా ఏం తీసుకోలేదు. అందుకనేసి ఇంకా ఒకేసారి సంక్రాంతికి తీసుకుంటాం మేము బట్టలు. మనకి ఈ రోజంతా మంచిగా తింటే చాలు. ఉంటే బట్టలు కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడున్న ఇబ్బందికి బట్టలు కొనలేదు. అందుకనేసి హ్యాపీగా పిల్లలకైతే కడుపు నిండా చేసి పెడతాను, వాళ్ళకి నచ్చింది అయితే. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయిపోతే చివరి వరకు చూడండి, సరేనా ఫ్రెండ్స్? శివ ఎట్టుంది? బాగానే ఉంది. దోశలకు చికెన్ పులుసు బాగానే ఉంటుంది. సాయి ఎట్టుంది? బాగుందా? స్నానం ఎప్పుడు చేస్తావు? మళ్ళీ చేస్తావా తినేసి? మధ్యాహ్నం ఒకేసారి తల స్నానం చేద్దు. కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళకి ఇంకా దోశ పోసేసాను, చికెన్ చేసేసి వీళ్ళకైతే పెట్టేస్తున్నాను, తినేస్తున్నారు. ఇంకా నేను కూడా పోసుకుంటాను. ఇదిగోండి నా చికెన్ పులుసు. సరే అయితే మీరు తినండా, ఇంకా నేను కూడా పోసుకుంటా. ఇంకా మధ్యాహ్నం అయితే బిర్యానీకి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాను బిర్యానీ చేసేదానికి. మధ్యాహ్నం చూపిస్తా. ఇంకా నేను కూడా పోసుకోవాలి కదా దోశ. నేను నిలబడితే ఆడ కెమెరాలో కనిపిస్తాను, ఇట్ట పెడతా. ఫ్రెండ్స్ మేమైతే స్నానాలు చేసేసి రెడీ అయిపోయినాము. ఇంకా ఇప్పుడైతే బిర్యానీ చేయాలి. శివ మాత్రం నా టీ షర్ట్ వేసుకో ఉన్నాడు. ఇంకా నాకు కొంచెం బిర్రు అనిపిస్తుంది నాకు, అందుకని సరేలే నువ్వు వేసుకొని చెప్పి వాడికి ఇచ్చేస్తాను. వాడు వేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు నేను కూడా వేసుకుంటానండి. ఇదిగోండి సాయి ఇంకా ఇంట్లో ఉన్న డ్రెస్సేను ఇది వేసేసుకుంది. ఇంకా చెట్టుకి పూలు ఉన్నాయి, ఆ పూలు అల్లి పెట్టేశాను. ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి మా సాయి అయితే రెడీ అయిపోయింది. ఇంతేను దే రాని. ఇప్పుడు పోయి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా బిర్యానీ చేసేదానికి. అన్ని కోసి ఇట్లా ఆడబెట్టున్నాను. ఇదిగో చూడండి, పుదీనా, కొత్తిమీర, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా బిర్యానీలో కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు కొంచెం ఎలా చేస్తున్నాను చూపించేస్తా, సరేనా? పట్టుకో శివ, ఫోన్ పట్టుకో, వీడియోది. మా సాయి డాన్స్ చేసుకుంటా ఉంది. ఇంకా మేమైతే బిర్యానీ చేసేస్తాం. ఇట్లా చూపించు శివ. ఈ గ్యాస్ స్లోగా మండుతుంది. నిన్న గ్యాస్ బుక్ చేస్తా, డబ్బులు లేవని చెప్పి గ్యాస్ అని ఇచ్చేసేసా. మళ్ళీ బుక్ చేస్తా రేపు. ఈ నెలలో 10 రోజుల దాకా చేస్తాను. గ్యాస్ అయితే స్లోగా ఉంది. సరిపోద్దా? వస్తుంది రోజుకి గ్యాస్ వస్తుంది. ఓకే, బియ్యం సరిపోతుందా? 3 గ్లాసులు నాకు ఈరోజు. మా అమ్మ పాటలు పెట్టింది అనుకో డాన్స్ చేస్తా ఉంటాను. డాన్స్ చేయాలనిపిస్తుంది నాకైతే.
పిల్లకాయలు చూసి బయట నవ్వుతున్నారు. చాలే. ఓ ఎలవ. ఇదిగోండి బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక ఇవి వేస్తున్నాను. వేసేసేయండి తాటాకు మట్టలు అన్నీ వేసేసేది దీంట్లో. ఇది దీన్ని ఏమంటారా, ఇంక దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేసారు దీంట్లో. ఫ్రెండ్స్ ఎర్రగడ్డ చూడండి బాగా ఏగింది. ఇప్పుడు అల్లం వేస్తున్నా. నేను అల్లం ఎక్కువ పడాలి బిర్యానీలో, చాలా ఎక్కువ వేస్తున్నా. ఫ్రెండ్స్ నేను బిర్యానీలోకి ఇదిగోండి కూర కూడా చేశాను కొంచెం. ఇది బిర్యానీలోకి కూర. ఇది వచ్చి అన్నం అయితే పెట్టేస్తున్నాను, ఉడుకుతా ఉంది. ఇదిగోండి చూసారా బిర్యానీ. ఇంకొక 10 నిమిషాలు అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయినాక తినేస్తాం. ఇప్పుడు శివ ఏడా ఇవాళ సాయి చూడండి, అందంగా ఉంది సాయి. లిఫ్ట్కే సాయి. అమ్మా ఈ కుర్రీలు కింద పడతానేమ్మా, పైకి వేసుకో. టీవీ నదురుబాకు నువ్వా. ఫ్రెండ్స్ బిర్యానీ అయిపోయిందేమో చూద్దాం ఒకసారి. నేను ఇట్లా గంటి పెడతాను, గంటి పెట్టి ఇట్లా చెమ్మ చూసుకుంటా అంతేను, ఇంకా ఆపేస్తా గ్యాసు. అన్నం అయితే చూడండి పైకి వచ్చేసేసింది. చూడండి చెమ్మే లేదు, ఇంకా ఆపేస్తాను. అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచేసి తర్వాత తినేస్తాం. చూస్తావా? రా చూద్దుడైతే సాయి చూడు. ఎప్పుడు వీడియోలో కనిపించినట్టు సిగ్గుపడుతుంది. అయిపోయిందా? అయిపోయింది. మూత వేసి 5 నిమిషాలు తినేద్దాం. థమ్సప్ తెచ్చుకోవాలి కదా, పంపిస్తా శివాని ఇప్పుడు. తినేటప్పుడు టేస్ట్ ఎలాగుందా చెప్తా, సరేనా? దా ఇట్లా ఇది చూడండి నేను వేసుకున్నాడు. ఓకే తినచ్చు. ఫ్రెండ్స్ మేమైతే జనవరికి ఎప్పుడు స్వీట్స్ కేకులు తినకుండా అయితే ఎప్పుడు లేము. మా ఉదయం నుంచి నాకు చిన్న గిల్టీనెస్ ఉంది. ఎందుకంటే అరే ఎప్పుడు తినేవాళ్ళం తినలేదేనని. కానీ ఇప్పుడు వచ్చి టైం వచ్చి 5 అవుతుంది, అయినా కూడా నేను తగ్గేదే లేదు అన్నట్టుగా స్వీట్స్ అంటే పెద్ద కేక్ తెచ్చుకోకుండా స్వీట్లు మాకు ఒకటి తెచ్చుకున్నాము, కేకులు తెచ్చుకున్నాము. అంటే తినాలి కదా అన్నట్టుగా తెచ్చేసుకున్నాము. అయినా కూడా ఇది నాకు 200 అయ్యింది ఫ్రెండ్స్. నాకు పెద్ద కేకు తినాలంత ఇంట్రెస్ట్ లేదు మాకు, అందుకే సింపుల్గా అదిగోండి డైరీ మిల్క్ ఒకటి తెచ్చుకున్నాను. ఇందా ఓపెన్ చేయి. నైటు నాకు అలవాటు, నైటు 12 గంటలకి 31st రోజు నేను తింటాము. కానీ ఈసారి కొంచెం మార్చాను అంతేను. రెండు మార్చా. ఓపెన్ చేయి. ఒకటే తీసుకొచ్చాను.
హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయింది అంతే సాయంత్రం ఇప్పుడు. అజ్జాలే మీకు ఇది నాకు. అంటే పెద్ద కేక్ తెచ్చుకోలేదు, ఇప్పుడే వెళ్ళి షాప్ దగ్గరికి ఇదిగోండి ముగ్గురికి 3 ముక్కలు తీసుకొచ్చా. యానికి రాలేదా? ఇదిగోండి ఫ్రెండ్స్, ముగ్గురికి 3 పీసులు, తలా పీసు తినేస్తాము. కేక్ తెచ్చానుకో ఒకటే సరిపోద్ది, అందుకని స్వీట్లు తెచ్చాను, కేకు అన్నీ తిన్నట్టుగా. డైరీ మిల్క్ ముక్కలు చేసి పెట్టురా. నాకు ఒక్కడికి అనుకుంటున్నా. ఏం వేసింది గట్టిగా బందుకోరా. మొక్కలు చేసి చెప్పింది నైట్ తినాల్సింది చూసి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. చాలా స్మూత్గా ఉంది. ఇంకో దోపం చేస్తాడా అన్నీ చెప్పేటప్పుడు కూడా ఆగట్లేదు, అన్నీ తినేస్తున్నావు. కానీ నాకు జనవరి అంటే కేక్ తినాలి, కంపల్సరీ స్వీట్లు తినాలి, కానీ వద్దులే అని అనుకున్నాను. కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. జనవరి రోజు పిల్లలు కేక్ తినకుండా స్వీట్లు తినకుండా ఏందని సాయంత్రం దాకా ఆలోచించి ఇప్పుడు తీసుకొచ్చాను. తినండి. ఇది ఏంటంటే ఇదిగోండి కనిపిస్తుందా? ఇదేమంటారు? దీన్ని ఏమంటారా? ఇదేంటి గులాబ్ జామ్ లాగే ఉంది. మలాయ్ కాజా ఇది కాదా? అయితే నాకు తెలీదు దీని పేరు మలాయ్ కాజా. ఇదేంది? ఏమో ఫ్రెండ్స్, నేను స్వీట్లు తెచ్చాను. ఇదేదో పేరు ఇది గులాబ్ జామ్ లాగే ఉంటది, కానీ బాదుషా లాగా తిప్పి పెట్టారు అంతే. ఇంకా మీకు తెలియదు నాకు. ఇది వచ్చి ఇంకా పాలకోవా, మేము ఇష్టంగా తినేది పాలకోవా. 3 పీసులు తెచ్చుకున్నాము. ఇది మాత్రం కొబ్బరి లడ్డు. ఇదా జీడిపప్పు ఉంటే జీడిపప్పు లడ్డు కదా. ఇది జీడిపప్పు కిస్మిస్ ఏదో చేసి లడ్డు చేస్తారు. ఇది ఒక్కటే 20 రూపీస్ అంట. కానీ ఇది ఎప్పుడు తినలేదు కదా అని చెప్పేసి ఒక్కటే తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి ఒక్కటే తీసుకొచ్చాను. తినే వచ్చి కదరా, ఎందుకు పూజ చేసుకుంటారా చూపిస్తుంటారు కదా, అందుకని ఒక్కటే తీసుకున్నా. ముగ్గురు షేర్ చేసుకుంటాం. ఇది అంటే నాకేస్తాంలే. ఇదిగోండి నా పాలకోవా. నా జనవరి ఇట్లా పూర్తయింది నాకు. దీనికి గులాబ్ జామ్ లాగే ఉంది. ఇది కారిపోతా ఉంది. రసం ఉంది. ఇది ఏదో పేరు మలై కాజా బోడి ఊదులు వస్తాయి. వద్దు రాక రసం కారిపోతుంది. సేమ్ గులాబ్ జామ్ ఉన్నట్టే ఉన్నది, కానీ బాదుషా లాగా తిప్పెట్టారు. నేనైతే కేక్ తిన్నా, ఇప్పుడు ఇది తిన్నా. పాలకో నా షేర్లన్నీ గబగబ తినేసేసా. చాలా స్మూత్గా ఉంది కేకు, కానీ పెద్ద కేక్ వద్దులు అని చెప్పేసి తేలేదు. దాని మొదలు ఏమన్నీ వస్తాయి కదా, అందుకని తెచ్చా. అది ఫ్రెండ్స్, ఈరోజైతే మా జనవరి అయితే ఇలా ముగించేసేసాము. స్వీట్లు కేకు తినేము, అయిపోయింది ఫ్రెండ్స్ మా జనవరి. నైట్కి చేశాను కదా బిర్యానీ, దబ్బరకాయ. ఆ బిర్యానీ ఉంది, కూర ఉంది. ఇంకోటి ఏంటంటే నేను అన్నం ఉంటే టమాటా కూర, టమాటా గుజ్జు అంటారు కదా, దాని కూడా ఉండే. ఎందుకంటే మా ఆయన తినడం అని చెప్పాను కదా నీసు, అందుకనేసి టమాటా ఎర్రగడ్డ వాడిసి కూర చేశాను. ఒక గ్లాసు అన్నం వండి పెట్టా, అది కూడా అట్టే ఉంది. అంటే తినడేమని చెప్పేసి వండేసా, కానీ బిర్యానీ తినేసాడు. అయిపోయింది, ముక్క అయిపోయినట్టుందా. మొన్నేమో నీ తినని చెప్పేసి 4 రోజులు ఇలా బిర్యానీ కూర చేశాను కదా, ముక్క తీరిపోయినట్టుంది. అందుకే తినేసేసాడు, బిర్యానీ కూర తినేసేసాడు. అన్నం అట్లే ఉండిపోయింది. ఇంకా నైట్కి బిర్యానీ ఉంది, అన్నం ఉంది, కూర ఉంది.
అన్నీ ఉన్నాయి. ఇంకోటి వెళ్ళిపోతున్నాడా? ఆడుకుంటే ఆత్రం I will be come back. పక్కింట్లో క్యారమ్ బోర్డు ఆడుతున్నాడు శివ, అక్కడి నుంచి వచ్చినట్లు. ఇది తెచ్చారని చెప్పారికి సాయి పోయి చెప్పింది గోడ దూకి, పక్కలే కదా గోడ దూకి వెళ్ళిపోవటం పైనుంచి పేరు చెప్పేది వచ్చేసాడు. ఇంకా అట్లా మీతో కూడా చెప్పాలి మాట్లాడగలని చెప్పేసి ఇంకా వీడియో చేశాక ఇంక వెళ్ళిపోతాడు. నీళ్ళు శివ వాటర్ ఓకే. మేము కేకు వారంలో ఒక్కసారైనా సరే పీసులు తెచ్చుకోదేంటో తలా ఒక పీసు. సాయి కాడ డబ్బులు దాచిపెట్టింది అనుకో, సాయి డబ్బుల్లో 50 రూపాయలు ఇస్తుంది, 3 పీసులు తెచ్చుకుంటాము. శివ డబ్బులు దాచిపెట్టినా 50 రూపాయలు ఇచ్చాడు. నేను తినాలనిపించి నేను ఒక 50, అట్లా వారంలో ఒక్కసారి ఎవరు ఒకరు ఒక 50 రూపాయలు ఇచ్చి కేకులు తెచ్చుకోదేంటో. ఇది తినేసావా? తినలేకపోతే ఎత్తి పెట్టుకోండి. అన్ని ఒకేసారి తినాలని రూల్ లేదు. అయిపోయింది నా ఓన్లీ పాలు ఎక్కువ అంతేనా? అంతే. ఇవన్నీ నావే. సగం సగం నేను పెట్టుకునింది ఏమి ఎత్తి పెట్టుకుంటున్నా కావాలంటే. ఫ్రెండ్స్ ఇంక వీడియో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి రా. మీరు కూడా చెప్పొచ్చు, ఏం కాదు. ఏదా యూ టెల్ మీ. ఏం అర్థం కాదు. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్. బాయ్.